కూర్చోండి. ఐటమ్స్ కూడా అన్ని అదిరిపోయినట్టున్నాయి. ఆకలి దంచేస్తుంది, త్వరగా వడ్డించండి. ఏంటిది? పేషెంట్ డైట్ తీసుకొచ్చి నా ముందు పెట్టారు. ఇది పేషెంట్ డైట్ కాదు, మీ డైట్. ఇక నుంచి మీరు ఇలాంటి ఫుడ్సే తినాలి. వై? పైగా ఇది కార్తీక మాసం కూడా కాదే. అయ్యో బావగారు, మీ జీవితం బుగ్గిపాలు అయిపోయింది. ఇక నుంచి మీకు ప్రతిరోజు కార్తీక మాసమే. ఎందుకు? మా అక్కని పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఇక నుంచి మీరు నాన్ వెజ్ తినకూడదు, వెజిటేరియన్ గా మారాలి. ఎందుకంటే ఝాన్సీ అక్క నాన్ వెజ్ తినదు. ఝాన్సీ, నేను పప్పుచారు అన్నం తింటాను, కాకపోతే అందులో చికెన్ ఫ్రై వేసుకొని తింటాను. చికెన్ ఫ్రై కంటే అప్పడాలు చాలా బాగుంటాయి, వేసుకొని తినండి. పాపం బావగారిని చూస్తుంటే జాలేస్తుంది అక్క. అవును సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా జాలేస్తుంది సార్. ఏమండి, నా కోసం మీరు నాన్ వెజ్ మానేయలేరా? అంటే ఇలా ఉన్నట్టుండి సడన్ గా నాన్ వెజ్ మానేయమంటే కష్టమేమో ఝాన్సీ. ప్లీజ్ గౌతమ్ గారు, నా కోసం నాన్ వెజ్ తినకుండా ఉండలేరా? ఈ దొండకాయ ఫ్రై ఎంత బాగుంటుందో తెలుసా? ఈ పప్పులో ఆవకాయ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకున్నారనుకోండి, అమృతం అమృతంలా ఉంటుంది. స్వర్గం పక్కన కూర్చున్నట్టు ఉంటుంది తెలుసా? తినండి. ఎలా ఉంది? నిజంగా స్వర్గం పక్కన స్వర్గంలోనే ఉన్నట్టుంది. రాణి, చూసారా బాబుగారు, మా ఆయన చికెన్ ఫ్రైలో తన ప్రేమని కలిపి తినిపించారు. మరి మీ ప్రేమని ఝాన్సీ అక్కకి తినిపించరా? ఎందుకు తినిపించను? ఈ రోజు ఇక్కడే ఉండొచ్చు కదక్క. సార్ బర్త్డే కూడా నైట్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అమ్మో కుదరదు రాణి, ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వే చూసావు కదా ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో. అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు వస్తాంలే. సరే రాణి. శ్రీధర్ బాయ్. బాయ్ మేడం. బాయ్ సార్. బాయ్. ఓకే బాయ్. బాయ్. బాయ్ సార్. అయ్యో సార్కి విషయం చెప్పడం మర్చిపోయానే.
రేపు సార్ దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్దాం. నేరుగా ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పగలమా? అక్కడ శ్రీమాన్ సోమేశ్వరరావు గారు ఉంటారు. మనల్ని చూస్తే ఊరుకుంటారా? గొడవ గొడవ చేస్తారు. మర్చిపోయావా మన పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు మనల్ని ఎంతలా అవమానించారు? నిజమేనండి, కానీ ఆయన కోసం గౌతమ్ గారిని దూరం చేసుకుంటామా? ఈ రోజు మనం ఇలా ఉండడానికి కారణం ఝాన్సీ అక్క, గౌతమ్ సరే. టామ్ గాడి మనుషుల నుండి మనల్ని సేవ్ చేసి మన పెళ్లి చేశారు. మర్చిపోయారా? అదెలా మర్చిపోతాను రాణి. విషెస్ చెప్పడానికి వెళ్దామండి. ఒకవేళ అక్కడ సోమేశ్వరరావు గారు అడ్డుపడితే బయట నుంచే గౌతమ్ సార్కి విషెస్ చెప్పి వచ్చేద్దాం. సరే, అలాగే చేద్దాం. మ్, పద. పేరు దీపక్ సార్, 17 ఇయర్స్ ఉంటాయి. తన ఫోటో కూడా మీకు సెండ్ చేశాను, ఒకసారి చూడండి ప్లీజ్ సార్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా కొడుకుని కనిపెట్టి మాకు అప్పచెప్పండి సార్. ఓకే సార్, అమౌంట్ ఎంతైనా పర్లేదు సార్. నా కొడుకుని మాత్రం త్వరగా వెతికి పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నావురా? ఎందుకురా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు? రే, త్వరగా పిలిచి. రే, ఎంతసేపు రా, త్వరగా కానివ్వరా. రెడీ చేస్తున్నా కదా, ఎందుకంత కంగారు? పిచ్చికి పోతుందిరా. పిలిచేసావా? ఇది కూడా పిలిచే. ఈ ఏరియాలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువయ్యారు. డ్రగ్స్ అమ్మేవాళ్ళు స్టూడెంట్స్ కి డ్రగ్స్ ఇక్కడే సప్లై చేస్తుంటారు. మొత్తం వెతుకుదాం, ఇక్కడ ఏమైనా దాచారేమో తెలుస్తుంది. రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? రే రే, పోలీసులు రా, పరిగెత్తు. రేయ్ రేయ్, ఆగండి. మీకే చెప్తుంది, ఆగండి. రేయ్ ఆగండి రా.